హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య థాట్స్. ఈరోజు బంగాళదుంప కుర్మా కర్రీ చేస్తున్నాను. అది కూడా వెస్ట్ గోదావరి సైడ్ అనమాట. చాలా బాగా చేస్తారండి. అలాగే బంగాళదుంపను ఉడకపెట్టేసుకొని ఉల్లిపాయలను సన్నగా పొడిగా కట్ చేసుకొని దీంట్లోకి ఇలాగే బాగుంటాయి. తర్వాత మనం కళాయిలో ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసులు దోరగా వేయించేసుకోవాలండి. ఈలో బంగాళదుంపలు ఉడికిపోతాయి కదా, దాంట్లో చల్ల వాటర్ మొత్తం పోయికండి చల్లగా అవ్వడానికి చప్పపడిపోతాయి. చల్లిన తర్వాత మాత్రం తొక్క తీసుకొని చిన్న బంగాళదుంప అయితే 4 పీసులు, పెద్దదైతే కనుక 6 పీసులుగా కట్ చేసుకొని పెద్దగానే ఉండాలి. ఉడకబెట్టిన బంగాళదుంప ఈ కర్రీలోకి చాలా బాగుంటుందన్నమాట. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదో వేయించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకొని వేయించేసుకోండి. మంచి వాసన వస్తుందన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంప దాంట్లో వేసేసుకోండి. చిన్న మంట మీద మూట పెట్టి 2 నిమిషాలు ఉంచేస్తే కనుక బాగా మసాలా అంతా పట్టి బంగాళదుంప చాలా బాగుంటుందన్నమాట. చివరిగా కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి 2 నిమిషాలు వదిలేసాం అనుకోండి, ఆయిల్ అంతా తెలిసి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది బిర్యానీలకైనా, రైస్లకైనా, చపాతీలకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.